అశోక్ గారు. సో ముందు వంశీ అరెస్ట్కి సంబంధించి ఊహించిన అరెస్టే అనుకోవచ్చా? అరెస్ట్ని ఊహించిన తర్వాత చాలా లేట్గా చేసుకారు అనుకోవాలా? ఆ, వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు, లేదా ఇంతకుముందు ఎంపీ ఉన్న నందిగం సురేష్ గారు, లేకపోతే జోగి రమేష్ గారు, వీళ్ళకి సంబంధించి అరెస్టులు అవుతారని ఎన్నికలకు ముందు నుంచి తెలుగుదేశం అంటూ గెలిస్తే అవుతుందనే అంచనా అందరికీ ఉంది. ఓకే. దానికి తోడు గెలిచిన వెంటనే కూడా లోకేష్ గారు ప్రధానంగా రెడ్ బుక్ సంబంధించిన థీరీని చెప్పే క్రమంలో ఎవరైతే గతంలో ఇట్లా ప్రవర్తించారో వాళ్ళందరిపైన మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఆ క్రమం వారు చెప్పే మాటలు చూసినా, గతంలో జరిగిన ఘటనలు చూసినా, వీళ్ళు కూడా ముఖ్యంగా కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసి మాట్లాడిన కారణంగా, అయితే వాళ్ళు మాట్లాడలేదా వీళ్ళనంటే మాట్లాడవచ్చు, కానీ వీళ్ళు మాట్లాడారనేది ఒక నిజం. కాబట్టి సహజంగా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి ప్రస్తావన తీసుకురావడం, తీవ్ర పదజాలాన్ని ప్రయోగించడం వల్ల వాళ్ళు హర్ట్ అయినారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎంటైర్ కుటుంబ సభ్యులే కాకుండా పార్టీ యంత్రాంగం కూడా వీళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే పార్టీ చెప్పినట్టు వినదేమో అనే అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది ఒక దశలో. అదే లోకేష్ గారు గన్నవరం ఆ గుడివాడ సభల్లో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మామూలుగా లోకేష్ గారు ప్రతి జిల్లాలు తిరిగినప్పుడు మేము మా పట్ల అభ్యంతరంగా ప్రవర్తించిన వాళ్ళు, మా పట్ల దాడులు చేసిన వాళ్ళు మేము వదిలిపెట్టం, రెడ్ బుక్ లో రాసుకుంటాం, ఇట్లా జనరల్ గా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ ఇద్దరు సబ్జెక్ట్ వచ్చేసరికి మాత్రం ఇది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. అంటే ఆ రోజు ఆ మాట ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లోనే ఒక అభిప్రాయం, ఇలా అధికారంలోకి వస్తే ఇటువంటి చేయరనే అభిప్రాయం ఉంది కాబట్టి, లేదు లేదు ఈ విషయం నేను పర్సనల్ గా తీసుకుంటాను. రెండోది వాళ్ళ తల్లికి సంబంధించిన అంశం కూడా అందులో ఉంది, తల్లి ఉంది కాబట్టి లోకేష్ గారు సీరియస్ గా తీసుకోవడం, పార్టీ శ్రేణులు ఆశ్రయించడం, ఇవన్నీ కారణంగా అరెస్ట్ జరిగిందనేది అందరికి ఊహించిందే. కాకపోతే ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనే చర్చ తప్ప. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కేసుకి అరెస్ట్ ఆకాంక్షకి సంబంధం లేదు. అవును. ఇప్పుడు కేసు ఏంటి, ఎన్టీఆర్ భవన్ ఏదైతే గుడివాడ గన్నవరం ఆఫీస్కి సంబంధించి దాడి కేసు, ఆఫీస్ దాడి చేసినప్పుడు ఆఫీస్ మీద దాడి కాదు, కారు ఎక్కడ ఉన్నింది, వాళ్ళు వీళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకోటో గొడవ జరిగింది. బహుశా అయిన పట్టాభిరామ్ కూడా అక్కడికి వెళ్ళినట్టున్నాడు సవాల్. టీడీపీకి సంబంధించి ఆ పరస్పర మాటల యుద్ధం కూడా జరిగింది. కానీ యువతల వైపే కేసులు లేవు, అవతల వైపే ఉంది కేసు. దట్టు ఆఫీస్ సంబంధించి ఆయన నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసినా కూడా మళ్ళీ ఆయన కిడ్నాప్ చేశారని ఆయన పైన ఇవన్నీ చూసినప్పుడు సెక్షన్లకి, కేసుకి, విమర్శకి వేరే అర్థాలు ఉంటాయి. కానీ లక్ష్యం ఒకటి, లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ గారి వారసు కూతురుగా ఉన్నటువంటి భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ గారిని పర్సనల్ గా వీళ్ళిద్దరూ అటాక్ చేశారు. అభ్యంతరకర భాష కూడా వాడారు గతంలో. కాబట్టి ఇది కోపం. లోకేష్ గారి పైన, కొడాలి నాని గారి పైన వాళ్ళ కోపం వేరు, కానీ కేసు వేరు. కోపం వేరు, కేసు వేరు. కాకపోతే సొసైటీ కూడా మీరు ఎవరినైనా రాష్ట్రంలో అడగండి, అరెస్టు ఊహించిందే అంటారు. కొంత ప్రజాస్వామ్యవాదులు కూడా ఇది అనవసరంగా కొంత ఎక్కువ చేసినారు, కొంత అతి చేసినారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఎవరు, కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ ఆ సమయంలో దానికి అనివార్యంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారు అనే భావన కూడా ఈ కేసు వరకు వచ్చింది. అన్ని కేసులు రాలేదు కానీ ఈ కేసు వరకు ఏదో కక్షతో కాదని కొంచెం అదుపు తప్పారు కదా, ఆ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కోపం ఉండదా అనే భావన ప్రజల్లో ఉంది. వాళ్ళ పార్టీ శ్రేణుల్లో హర్షం ఉంది, కరెక్ట్ గా అరెస్ట్ చేశారని. కానీ ఈ హర్షానికి, ఈ భావానికి ఇష్యూ ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడు. కేసు ఏంటి? అది కాదు, కేసు మాత్రం అది కాదు, ఏది వేరు. అంటే దీన్ని బట్టి కేసు పెట్టారు. వాళ్ళు కోపానికి తగిన కేసు, కోపం క్లియర్. గతంలో వ్యాఖ్యలు, విమర్శలు, అదుపు తప్పిన మాటలు, అది కోపం తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం శ్రేణులకు కానీ. కేసు అది కాదు. దాని చుట్టూ నడుస్తున్న కేసు వేరు, సాంకేతిక అంశాలు అవి, నాన్ బెయిలబుల్ వారెంట్లు అవన్నీ. కానీ కోపం వేరు, కోపం వేరు, కేసు వేరు. కానీ కోపం, కేసు ఒకరిపైనే కాబట్టి ప్రజలందరూ కోపం అనుకుంటున్నారు. కోర్టుల ముందు ఆ కేసు వస్తా ఉంది. ఇది ఒక్కటే తేడా తప్ప అదర్ దెన్ అంత ఊహించిందే. ప్రభుత్వానికి కోపం వచ్చినప్పుడు కేసులతో పనే ఉంది, వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు కదా. దాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులే జరుగుతుంది కదా. అంటే కేసు ప్రభుత్వం రాజు అనుకుంటే కొరడా దెబ్బ
ఏంటి అనేది ఒక చర్చ వాస్తవమైనప్పటికీ కూడా ఉమ్, ఈ విషయంలో గన్నవరం కాడ వాళ్ళ ఆఫీసు కాడ ఘర్షణ జరిగింది కూడా వాస్తవం కదా. అవును అవును. పరస్పర ఘర్షణ జరిగింది వాస్తవం. ఆ ఘర్షణకి ఇంత పెద్ద కేసు పెట్టాలనా ఉమ్, అనేది వేరే సంగతి. ఉమ్, ఎందుకంటే ఘర్షణ ఈయన లోపల పోయినట్టు కూడా ఏం లేడు. ఉమ్. ప్రేరేపిస్తే ఘర్షణ దాడి కేసు పెట్టాలి కానీ ఎస్సీ ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు ఇవి అండ్ దట్టు పెట్టరు. ఈయన ఏ71గా ఉన్నారు. ఆయన ఏ1 ఏ2 అయితే అది ఓకే, బట్ ఏ71గా ఉన్నారు కాబట్టి దానికి ప్రేరేపించారనే ఆరోపణలే ఉన్నాయి, కానీ దానికి పెట్టినటువంటి కేసులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంటే కోపం వేరే, నేను చెప్పాను కోపం ఉమ్, కోపం వేరు. ఆ ఇప్పుడు ఇవన్నీ కేసు అరెస్ట్ చేయడానికి, జైలు పంపడానికి ఒక ఏర్పాటుగా చూస్తాం ఈ కేసుని. ఉమ్, కానీ కోపం వెరీ క్లియర్. కాకపోతే ఈ విషయం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అన్న కానీ పెద్ద ఇబ్బంది లేనిది ఏంటంటే ప్రజలు కూడా ఊహించిందే ఉమ్, యాక్షన్ ఉంటుంది వీళ్ళిద్దరి పైన, ఎందుకంటే వాళ్ళు అద్భుతం ప్రవర్తించారు ఉమ్, అనేది ప్రజల్లో కన్విన్స్ ఉంది. కన్విన్స్ అంటే వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలనే కోరిక ప్రజల్లో ఉన్నా లేకపోయినా ఉమ్, వీళ్ళ వైపు నుంచి రియాక్షన్స్ ఉంటుంది, వీళ్ళ వైపు రియాక్షన్ అయ్యేట్టుగా వాళ్ళు ప్రవర్తించారు అనేది మాత్రం ప్రజల్లో ఉంది. ఓకే. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఇబ్బంది పడదు దీంట్లో ఉమ్, రాజకీయంగా, ఎందుకంటే ప్రజలు అనుకుంటుందే కదా అని. ఉమ్, కానీ సెక్షన్ వేరు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ తెలుగుదేశం గుర్తించాల్సింది అదుపు తప్పి ప్రవర్తించే వాళ్ళని అదుపులో పెట్టుకోవాలి. ఉమ్, లేకపోతే ఎవరో చేసిన దానికి మొత్తం పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రెండోది ఖండించడానికి కూడా పార్టీ ఏతరులు ముందుకు రాని పరిస్థితి. నిజానికైతే ఖండించవచ్చు. ఉమ్, జర్నలిస్ట్ గా మీరైనా ఎందుకు కేసు ఏంటి, నేరం ఏంటి, సెక్షన్స్ ఏంటి అని ట్రూ టెక్నికల్ గా మాట్లాడితే ఉమ్, యాక్సెప్టబుల్. ఓకే. కానీ ఆయన విషయంలో మాట్లాడలేకపోతున్నాం. ఎందుకని? ఉమ్, గతంలో అదుపు తప్పిన ప్రవర్తన ఉంది కాబట్టి. ఇది వైసీపీ గుర్తించాలి, తెలుగుదేశం పార్టీ కూడా గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళకి రేపు ఇదే ఉంటుంది కదా వాళ్ళ వైపు నుంచి కూడా. అంటే మీరు మన చెప్పేది వైపు అంటే నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా హుందాగా మాట్లాడితే ఇబ్బందులు ఉండవంటారు. ఇబ్బంది ఉండదు. ఉమ్. ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రజల్లో సానుభూతి ఉంటుంది. ఉమ్, నిజానికి వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు ప్రజానాయకులుగా ఉన్నారు. చాలా ప్రజల్ని ప్రభావితం చేస్తే మంచి నాయకులుగా, మంచి వక్తులు వాళ్ళిద్దరు. ఉమ్, కాకపోతే అదుపు తప్పడం వల్ల వాళ్ళ పైన పెట్టిన కేసుకి ఆ సెక్షన్ కి సంబంధం లేకపోయినా ప్రజలు స్పందించడానికి తటపటాయిపోయింది. ఎందుకంటే వేరే విషయాలు ముందుకు వచ్చేస్తున్నాయి. ఉమ్, అదే వాళ్ళిద్దరికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి కానీ అదుపు తప్పిన మాటలు అనకుండా ఉండి ఉంటే ఉమ్, ఇప్పుడు వాళ్ళకి సానుభూతి వచ్చిండేది. ఓకే. ఓడిపోయినంత మాత్రాన, మిమ్మల్ని విమర్శించినంత మాత్రాన సంబంధం లేని సెక్షన్ పెడతారా అని ప్రజల నుంచి స్పందన వచ్చిండేది. ఉమ్, ప్రజల నుంచి ఎందుకు రాలేదు? అది ముందుకు వస్తాను, ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కోపం రాకుండా ఉంటుందా అనే భావన వచ్చేసింది. ఉమ్, ఉమ్, కాబట్టి ఆమె విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది పద్ధతిగా విమర్శించాలని, ఉమ్, యాక్షన్ తీసుకోవాలని గుర్తిపించాలి. మనం ఇంత కోపంతో యాక్షన్ తీసుకున్నాం కదా కొడాలి నాని, వల్లభనేని వంశీ గారి పైన. ఉమ్, అదే కోపం అవతల కూడా కుటుంబ సభ్యులు అంటే వస్తుంది కదా. అవును. జగన్ గారి గురించి కానీ, భారతి గారి గురించి కానీ, వాళ్ళ విజయమ్మ పిల్లల గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. మాట్లాడినప్పుడు ఉమ్, అది మనకు ఎంత కోపం వస్తుందో అవతల వాళ్ళకి కూడా అంతే కోపం వస్తుంది. అదే రియాక్షన్స్ అవతల నుంచి కూడా ఉంటాయి అనేది ఎవరికున్న సూత్రం. అంటే నాకైనా మీకైనా మనకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ గుర్తింపులో మనం విమర్శలు చేయాలి కానీ ఉమ్, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒక రోజు వస్తే ఎవరికైనా ఇబ్బంది తప్పదు. ఓకే. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా అయితే చూస్తాం.